ఈశాయ నమః. సూర్యుని వంటి తేజస్సుతో అఖండ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన మాంధాత చక్రవర్తి ఇక్ష్వాకు వంశజుడైన యువనాశ్వుని యొక్క పుత్రుడు. అనూహ్య రీతిలో తండ్రి గర్భం నుండి పుట్టిన పుట్టుక ఇతనిది. స్వయంగా దేవేంద్రుని యొక్క చూపుడు వేలు ద్వారా అమృతాన్ని స్వీకరించి మాంధాత అయ్యాడు. అట్టి మాంధాత చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము ఇక్ష్వాకు వంశ చక్రవర్తి అయిన యువనాశ్వునకు 100 మంది భార్యలున్నా కూడా సంతానం లేకపోవటం చేత కలత చెంది సంతానార్థి భృగు మహర్షిని ఆశ్రయించాడు. మహర్షి అతని కోరికను మన్నిస్తూ అతని చేత పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేయించగా అందుండి యజ్ఞఫలంగా ఉద్భవించిన దివ్య తేజస్సుని మంత్రపూరితంగా కలశంలోని జలం నందు నిక్షిప్తం చేశాడు. మరుసటి రోజు యువనాశ్వుని యొక్క భార్య దానిని స్వీకరించాల్సి ఉండగా అప్పటి వరకు యాగ నిమిత్తమై ఉపవాస దీక్షలో ఉన్న యువనాశ్వునికి ఆ రాత్రి తీవ్రమైన దప్పిక కలిగి తెలియకుండానే యజ్ఞవేదిక దగ్గర భద్రపరిచిన మంత్రపూరిత కలశ జలాన్ని తొందరలో తాగేశాడు. మరుసటి రోజు యజ్ఞ కలశం ఖాళీగా ఉండటం చూసి విషయాన్ని గ్రహించిన భృగువు యువనాశ్వునితో, రాజా, విధి చాలా బలీయమైనది సుమా. నీ భార్య స్వీకరించాల్సిన జలాన్ని నీవు తాగటం వల్ల నీవే గర్భాన్ని ధరించి అసహజమైన రీతిలో దేవేంద్రునితో సమానమైన పుత్రునకు జన్మనిస్తావు అని అన్నారు. ఆ విధంగా అనూహ్య రీతిలో గర్భాన్ని ధరించిన యువనాశ్వునికి కొంతకాలానికి ఉదరాన్ని చీల్చుకుని దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఒక పిల్లవాడు ఉదయించాడు. ఈశ్వర అనుగ్రహంతో యువనాశ్వుడు కూడా సురక్షితంగానే ఉన్నాడు. పుట్టగానే తల్లి స్తన్యం కోసం ఏడుస్తున్న పిల్లవాడికి పాలు ఎలా సమకూర్చాలా అని అందరూ ఆలోచిస్తూ ఉంటే అక్కడికి దేవతలతో సహా విచ్చేసిన దేవేంద్రుడు ఇతనికి నేను పాలన సమకూరుస్తాను అని చెప్పి తన చూపుడు వేలు ద్వారా పిల్లవాడికి ఏకంగా అమృతాన్ని అనుగ్రహించాడు. ఇంద్రుని చేత పోషించబడుతూ ఏకంగా అమృతాన్ని గ్రహించిన ఆ పిల్లవాడు ఆనాటి నుండి మాంధాత అయ్యాడు. అటు పిమ్మట దేవతల యొక్క ప్రార్థన మేరకు ఇంద్రుడు ఆనాటి నుండి ప్రతి చంటి పిల్లవాడి బొటని వేలులో అమృతం ఉండేలా వరాన్ని అనుగ్రహించాడు. అందుకే పిల్లలు వేలు చీకటాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఇక స్వయంగా అమృతమయ స్వరూపుడైన మన వటపత్ర సాయి మనల్ని మంత్రముగ్ధులను చేసే విధంగా ఏకంగా తన కాలి బొటనవేలినే నోట్లో పెట్టుకోవటం గురించి వేరే చెప్పాలా చెప్పండి. ఆ విధంగా పెరిగి పెద్దవాడైన మాంధాత చక్రవర్తి ఇంద్రుని యొక్క అనుగ్రహంతో సింహాసనాన్ని అధిష్ఠించి తన సింహ పరాక్రమంతో అఖండ భూమండలాన్ని పరిపాలించాడు. ఈ మాంధాత పుత్రుడే ముచ్చుకుందుడు. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.